ఇది నేను రాస్తున్న పుస్తకం అమ్మా, ఒకసారి మీరు చూడండి, మీరు నా కోసం రావాలి అని చెప్పగానే కింద చూసా రవి ఎంఎస్సి సైకాలజీ అని రాసింది. అది చూడగానే నాకు ఒక్కసారి షాక్ అనిపించింది. ఎందుకంటే మనము పుస్తకం కవర్ని బట్టి మనం బుక్ ని జడ్జి చేస్తుంటాం కదా, ఇది అట్లా జడ్జి చేసేటటువంటి పుస్తకం కాదు. ఇది చాలా పెద్ద పుస్తకము. 300 నుండి 500 ఉన్నటువంటి పిహెచ్డి పుస్తకం అవుతుంది అన్న ఆలోచనతో గుర్తు చేస్తూ ఆలోచన రేకెత్తిస్తూ ఈ పుస్తక ఆవిష్కరణ ఇక్కడ చేస్తున్నాడు. పుస్తక నీరాజనాన్ని అమ్మను కన్న అమ్మకు రెండింటిని మేళవించి నేను కూడా ఏదైనా చేయాలని అంత మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి పక్కకు పెట్టుకొని తను ఇండియాకు వచ్చాడు, హైదరాబాద్కు వచ్చాడు. రామానాయుడు ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ఫిల్మ్ స్టూడియోస్ లో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. ఆ తర్వాత తను డైరెక్టర్ గా సినిమాలు తీశాడు. చాలా సినిమాలకి స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో చాలా కీలకమైన బాధ్యత పోషించాడు. అన్వీక్షకి పబ్లికేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రచురణ రంగంలో ఒక విప్లవాన్ని, ఒక నవతరం విప్లవాన్ని తీసుకొచ్చిన అద్భుతమైన జంట మహి బెజవాడ అండ్ వెంకట సిద్ధారెడ్డి. సో వెంకట సిద్ధారెడ్డి, సో నైస్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ తమ్ముడు, చాలా చక్కగా ఈ పుస్తకాన్ని వేసినందుకు. కవర్ పేజ్ కుమార్ ఈ కవర్ పేజీ బొమ్మను చూస్తే మనం ఆశ్చర్యపోతాము. ఎంత చక్కగా అంటే ఒక కృతజ్ఞతని చెప్పడం. ఎంత అంటే అమ్మ నడిచిన అడుగులని ముట్టుకున్నా మన జీవితం, మన జన్మ పావనం అయిపోతుందని చెప్పేంత గాఢమైన ఆలోచనతో ఈ కవర్ పేజీని కూడా డిజైన్ చేయడం జరిగింది. అయితే అమ్మ ఎటువైపు మొక్కుతుంది అంటే సూర్యుడి వైపు, వెలుగు వైపు, ఒక ఆశ వైపు, ఒక ఆకాంక్ష వైపు అమ్మ తిరిగి వెళ్తోంది. ఆ పిల్లల్ని కూడా తన వెంట తీసుకెళ్లే ఒక మార్గదర్శి లాగా ఆ చిత్రాన్ని చిత్రించినటువంటి కుమార్ వారికి కూడా ఇదే వేదికపై నుంచి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ డే వెంకట సిద్ధారెడ్డికి అండ్ మహి బెజవాడకు థ్యాంక్ యూ సో మచ్ మహి. యా నైస్. ఇప్పుడు ఈ పుస్తకం తెలుగు సాహిత్య అలాగే రచయిత దంపతులని సత్కరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వారు కొంతమంది వచ్చారు. వారు ఇప్పుడు ఆశీస్సులని వేదాశీర్వచనంతో అభినందిస్తారు. భాగం దేవేభ్యో ప్రచంద్రమా ఆస్త్రిత దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వృషశైలాదిరేవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః పరిశైలాదిరేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా ధానలక్ష్మీ ధోద్ధండే వీరలక్ష్మీ హృదయ సరసిదే భూతకారుణ్యలక్ష్మీ ఘట్కాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణారంభరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ ప్రయుతి విజేతాం సర్వసాంభాగ్యలక్ష్మీ శ్రీరత్వమాయుష్యమారోగ్యమావీద శోభమానం మహీయతే. ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ శ్రీనివాస స్వామినే నమః. సంపూర్ణానుగ్రహయోగ్యతా ఫలసిద్ధిరస్తు. ధన్యవాదాలు తిరుమల తిరుపతి దేవస్థానపు అర్చకులకి, ఇక్కడికి విచ్చేసి రచరవి దంపతులని, స్వాతి రచయిత రవిని, ఈ రోజు జన్మించిన రచయిత రవిని సన్మానం చేసినందుకు, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఒక క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా అబ్బాయిలని భరించాలంటే చాలా కష్టం.
చాలా కష్టం సార్, అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు మూడ్ స్వింగ్స్, విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అర్ధరాత్రులు వేస్తారు, ఏదో ఐడియా వస్తుంది, లైట్ వేసుకుని కూర్చుంటారు. మీకు హారర్ సినిమా కనబడుతుంది ఇంట్లో చూస్తే, టక్కిమని పక్కన పడుకున్న వాళ్ళకి టక్కన లేచి చూసరికి ఏముంటుంది, అక్కడ లైట్ వెలుగుతుంటారు, లైట్ లో ఆయన ఎట్లుంటారు, కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఏదో ఉంటది. చూస్తే ఎంత భయం, ఒక్కసారి హారర్ అంటే హారర్ ఉంటది అది. సో అలాంటి కూర్చోనమ్మా మీరు కూర్చోండి. అలాంటి వ్యవస్థ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే అంశం. మోరోవర్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మరి ఏంటంటే ఏదో ఐడియాస్ తో ఉంటారు, ఎక్కడో కూగే సమ్వేర్ దే లాస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ ఓన్ థాట్స్, వారి ఆలోచనలో ఉండిపోతారు. సో ఇలాంటి వ్యక్తుల్ని భరించాలంటే సహధర్మచారులకు ఒక్క ఓపిక ఉంటే సరిపోదు, దాదాపు 100 ఓపికలు ఉండాలి. 100 ఓపికలు ఉండాలి, 100 గౌరవాలు ఉండాలి, 100 ఓర్పు, సహనానికి పరాకష్ట, ఈ భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి వాళ్ళకి. సో అలా స్వాతి రచరవి, రచయిత రవినిగా ఈ పరిణామం చెందుతున్న క్రమంలో తనని తనకి నా హృదయపూర్వక వందనాలు. ఇంతమంది పెద్దల మధ్యలో, కవుల మధ్యలో, కళాకారుల మధ్యలో నాకు మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది, అయినా కూడా మాట్లాడతాను. తెలంగాణకు వచ్చి నేను ఒక 30 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ వచ్చి నేను తెలుసుకున్నది ఏంటంటే, తెలంగాణ పోరుగడ్డ కాదు, కళాకారులకి, కవులకి, జానపద కళలకి పుట్టినిల్లు అని తెలుసుకున్నాను నేను. కాబట్టి ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డ కాబట్టి రచ్చ రవి రచయిత రవిగా మారి వాళ్ళ అమ్మా నాన్నకి, మన తెలంగాణకి ప్రఖ్యాతులు తెస్తాడని, తేవాలని కోరుకుంటూ మీ పెద్దలందరి మధ్యన సెలవు పుచ్చుకుంటున్నాను. నమస్కారం. తనికెళ్ళ భరణి గారికి రచ్చ రవి తరఫున, మా అందరి తరఫున కూడా ఆత్మీయంగా, సగౌరవంగా శాలువతో సత్కారం చేస్తాం. పాపం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా బిజీయెస్ట్ స్కెడ్యూల్ లో ఉన్నారు సార్. సినిమా షూటింగ్ నుంచి కేవలం రచ్చ రవి కోసం పరిగెత్తుకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవాలి ఆయన. సో అంతగా బిజీయెస్ట్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కేవలం రచ్చ రవి పట్ల ఉండే ప్రేమ, అలాగే తెలంగాణ పట్ల ఉండే ప్రేమ, అది కూడా ఈ 2 కారణాల వల్ల మన తనికెళ్ళ భరణి గారు ఇక్కడికి వచ్చేసారు. తనికెళ్ళ భరణి గారు మా అందరికీ తెలిసిన అత్యంత అద్భుతమైన మంచి నటుడు. తెలుగు సినిమా గర్వించదగిన సమకాలీన క్యారెక్టర్ నటులలో ఒక ప్రముఖంగా చెప్పదగిన నటుడు అని చెప్పొచ్చు. ఏ పాత్ర వేసినా అద్భుతంగా నటిస్తాడు. అంతకంటే ముందు ఆయన గొప్ప రచయిత. నాటక రంగం నుంచి వచ్చాడు, రచయితగా నిలిచాడు, కవిత్వం రాశాడు, చాలా అద్భుతమైనటువంటి సున్నితమైన కవిత్వం రాశాడు. ఒక మనిషి పరిణామ క్రమంలో ఏమేం చేయాలో అవన్నీ నిర్వహిస్తూ వచ్చి ఇప్పుడు ఆటగదరా శివ అని శివతత్వాన్ని, శివతాండవాన్ని, శివుడి ఆధ్యాత్మిక స్ఫూర్తిని మనందరికీ ప్రచారం చేస్తూ మనందరిలో శివతత్వాన్ని జాగృతం చేసే విధంగా, జాగరణ చేసే విధంగా తను నిరంతరం ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఎక్కడ రచయితగా, మాటల రచయితగా, కథా రచయితగా, నటుడిగా, అలాగే ఇప్పుడు ఒక తాత్వికుడిగా, ఒక దార్శనికుడిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఇలా బహుముఖీయమైన పాత్రలు పోషిస్తూ మనందరిలో ప్రతి సందర్భంలో అక్షరాన్ని ప్రవహింపజేయడానికి ఈ తరంలో ప్రభవించిన వ్యక్తిగా తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. భరణి గారు ఇప్పుడు వారి సందేశాన్ని ఇస్తారు. నాకారావయవో నమాలు బిల్కుల్ ఛందస్సు, నాకారావయవో నమాలు బిల్కుల్ ఛందస్సు, నువ్వేయతి గణాలు చుట్టుముట్టు శబాషరా శంకర. నాకు చార్లీ చాప్లిన్ అంటే చాలా ఇష్టం. నాకేంటి కొన్ని లక్షల మందికి ఏళ్ల తరతరాలుగా ఇష్టమైన, ఎందుకంటే ఆయన సినిమా నవ్వి 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 ఇంటికి పెడుతూ ఒక కన్నీటి చుక్క రాలుస్తాం. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ లిటరేచర్. రవి అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, నాకు కింద నుంచి ఎవరిపైకి వచ్చినా నాకు ఇష్టం. పెద్దవాళ్ల పెళ్లిళ్లకు నేను అవకాశం కల్పించుకుని ఎగ్గొడుతుంటాను.
ఎందుకంటే ఆ సముద్రంలో మనకు ఒక రాగి రెట్టని పెద్ద ఫరక్ పడదు. నువ్వు వచ్చినా రాకపోయినా, విష్ చేసినా చేయకపోయినా, పెళ్లి ఆగదు, పోయినా రాదు, పార్టీ లాగు. కానీ చిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్స్ ఏ కొంత టైం, దిస్ ఈజ్ అ టైం ఫర్ అస్ అండ్ మెమరీ ఫర్ దెమ్. అలాగే ఏదో కామెడీ చేసుకుంటూ ఒక కుర్రాడు, అన్నా నేను ఒక ఇల్లు కట్టుకున్నా, నెక్స్ట్ వీక్ గృహప్రవేశము, కాకపోతే సమస్య ఏమిటంటే పొద్దున 6 గంటలకే గృహప్రవేశము. సరే నేను దాన్ని ఒక మంచి పని చేసాం, స్వశక్తితో ఇల్లు అనే సార్ మధ్యతరగతి వాడి అల్టిమేట్ కల సార్. ఇల్లంటే 2 గదులు కాబట్టి జీవన ప్రయాణంలో ఒక గూడది, ఆ గూడు కట్టుకున్నాడు. నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళా 6 గంటలకి వెళ్ళి ఆ ఇంట్లో కొబ్బరికాయ కొట్టాను. వాడు ఎవడో తెలియదు నాకు, పెద్ద పరిచయం కూడా లేదు. పిలిచాడు, వెళ్ళాను, మంచిది. అలాంటి రవి ఆ ఊర్లో అలా ఒక చిన్న పురుగులా ప్రారంభమై ఇవాళ ఈ పుస్తకంతో సీతాకుక చిలుకలా విస్తరించడం ఎంత గొప్ప పరిణామ క్రమం. అంటే జీవితం పట్ల ఎంత అబ్జర్వేషన్, ఎంత అభిరుచి. ముఖ్యంగా అసలు పుస్తకాలు చదివేవాడంటేనే నాకు ప్రేమ. ఈ సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటాయి, ఎవరన్నా పుస్తకం పూర్వం వచ్చిన రాకపోయినా ఇంగ్లీష్ లో వచ్చి పెట్టుకుని హీరోయిన్లు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అందరూ ఎవరు చూసినా ఫోనే. ఎవరైనా పుస్తకాలు చదువుతుంటే వాళ్ళ దగ్గరికి కాసేపు కూర్చోవాలనిపించింది నాకు. ఎందుకంటే నేను పుస్తక ప్రేమికుని. మా ఇంట్లో దాదాపు 10,000 పుస్తకాలు ఉంటే మొన్ననే 3,000 పుస్తకాలు ఇచ్చేశారు. ఎవరు లైబ్రరీలకి, వాళ్ళకి, వీళ్ళకి అట్లా. అలాగా రవి మళ్ళీ వాళ్ళకి చాలా గొప్ప పని చేశాడు, చాలా మంచి పని చేశాడు. నాకు ఫస్ట్ పుస్తకం తెచ్చిచ్చి, అమ్మా నువ్వు రావాలి తప్పకుండా అంటే సరపాలు వస్తాను నేను, కానీ మా షూటింగ్ మా చేతిలో ఉండదు. అయితే అక్కడ తిరగేసా, స్థాళీ పులాక న్యాయం లాగా క్లైమాక్స్ చదివా, అద్భుతంగా రాశా. అంటే సినిమా ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియకుండానే కొన్ని లక్షణాలు అనిపిస్తాయి. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లైమాక్స్ తీసుకెళ్ళాలి, మధ్యలో ఎలాంటి స్ట్రోక్, ఇవన్నీ బాగా ఆకలింపు చేసేసుకున్నాడు. ఇప్పుడు మా మామిడి హరికృష్ణ గారు చెప్పినట్టు సినిమా సరిపోయేలాగా, సినిమా క్లైమాక్స్ లాగా అనూహ్యంగా కామన్ పిలిచాడు. అద్భుతంగా ఉంది. నేను ఇది అమ్మకది అనుకున్నా ఫస్ట్. ఎందుకంటే అయితే అమ్మ లేదా నాన్న, ఆ నాన్న కూడా పాపం నాన్న వెనకబడ్డాడు, ఎవరో రాశాడు. నేను నాది కాదని 100 సార్లు 1000 సార్లు చెప్పాను, అది నాది కాదు నాయన ఎందుకో వెనకబడ్డాను. ప్రకాష్ నాయుడు అతని పేరు ఉన్నాడా, నాది కాదు నాయన. నేను ఆ భావోద్వేగంలో చదువుతున్నప్పుడు అతని కవిత మా నాన్న గుర్తొచ్చి నా గొంతు తయారైపోయి మాట తగలకపోవడం అనేది నేను అనుభవించా. వెనక ఎవరో జీఎస్వామి శిష్యుడు వీపు రాస్తున్నాడు నాకు, అంతే. అంతకంతే తెలుసు. అది విపరీతంగా ప్రచారం అయిపోయింది. అలాగా నేను అమ్మకథ అనుకున్నా, ఇది అమ్మమ్మ కథ. ఎంత గొప్ప విషయం. ఎందుకంటే నేను జగన్నాథపురం, మా అమ్మగారు, నేను ఇక్కడే పుట్టినా కూడా మా అమ్మగారు ఊరు జగన్నాథపురం. ఎప్పుడూ ఒకసారి ఆ ఊరుకు వెళ్ళి అక్కడ కాలువలో స్లిప్ అయ్యి పడిపోతే ఒకసారి పైకి లేచాను, నాకు ఈత రాదు, నీళ్ళు మిగులుతున్నాను. 2వసారి లేచాను, మళ్ళీ నీళ్ళు మిగులుతున్నాను. 3వసారి లేస్తుంటే నాకు రియల్గా గుర్తు, సైకిల్ మీద పెడుతున్న ఒక జాలరి ఆ సైకిల్ అలా పడేసి జంప్ చేసి నన్ను తీసి పక్కన పడుకోబెట్టి పొట్టవచ్చు నీళ్లు బయటికి చేశాక, ఎవరు అబ్బాయి మీరు అన్నాడు. అంటే నేను ఆ ఇల్లు అని చూపించా. ఓ మాణిక్యాంబ గారు మనవడా అంటే మా అమ్మమ్మ. మాణిక్యాంబ మా ఐడెంటిటీ అమ్మ, మాణిక్యాంబ గారు మనవడవా నువ్వు, ఎందుకు ఇలా చేసావు, సరిగ్గా దింపుతా అంటే వద్దు మా నాన్న చంపేస్తాడు. ఇప్పుడు మిస్ అయిన సాగు మా నాన్న చేతిలో ఉంటుంది. ఎందుకంటే అదో బాధ కదా. అప్పట్లో పరిస్థితి ఏంటంటే స్కూల్లో ఏమైనా టీచర్ కొడితే ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే, ఇప్పటిలా కాదు. అవునా టీచర్ కొట్టాడా, నువ్వు ఎంత ఎవరు పని చేస్తే టీచర్ కొట్టాడు, వీళ్ళు కొట్టేవాడు మళ్ళా. అంచేత ఆ దెబ్బలు అక్కడితే కథం కాబట్టి అది పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. అలాగా ఆ మాణిక్యం అది నాకు అప్పుడు ఒక చిన్న ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, మరి వీడు రుణం ఎలా తీర్చుకోవాలి, నేను నా ప్రాణం కాపేసాడు ఏకంగా. నాకు ఇక్కడ ఉంది, ఇంకేం లేదు. అప్పుడే హైదరాబాద్ కొత్తలో ఒక పచ్చ పాములాగా ఒక బెల్ట్ ఉండేది నాకు. వాడికి ఏదో ఇవ్వాలి, నా ప్రాణం కాపాడు. అందుకని ఆ బెల్ట్ తీసి ఇది తీసుకోలేను నువ్వని వాడికి ఆ బెల్ట్ ఇచ్చేసి నా మొత్తం జీవితాన్ని ఒక బెల్ట్ తో, అది తీవే రుణం కాదు ఇవన్నీ, అయితే అది ఇచ్చేసేది. అలాగా మాణిక్యాంబ అనే మా అమ్మమ్మ పేరు
ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. అలాగే అమ్మమ్మ మీద ఒక అద్భుతమైన అది కథ అనడానికి లేదండి. ఎందుకంటే అందులో అన్ని రసాలు పరిపూర్ణంగా నేను చదవలేదు. నేను క్లైమాక్స్ అని పొద్దునే ఫోన్ చేశా, నేను చాలా అద్భుతంగా ఫినిష్ చేశావు, నీలో మంచి రచయితున్నాడు, అది ఇంకా డెవలప్ చేసి నువ్వన్నట్టు సార్ హరికృష్ణ గారు అన్నట్టు ఎవరో ఎందుకు అతనే తీయచ్చు డైరెక్ట్. ఇప్పుడు ఈ రచయిత ఉన్నప్పుడు డైరెక్ట్ ఉందా అది ఖచ్చితంగా అతనే తీయాలి. పైగా ఒక రచయిత కనుక డైరెక్ట్ చేస్తే అది 100% కావాల్సినట్టు తీయగలడు. అందుకని రచనవికి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఒక పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక ప్రోగ్రాం పెట్టాలని కోరిక. ఏంటంటే కేవలం మావిడి హరికృష్ణ గారి మాటలు వినడానికి. నాకు శ్రీనారాయణ రెడ్డి గారు అంత ఇష్టం. శ్రీనారాయణ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో చమత్కారం, ఏదో కొత్త తెలిసిన విషయం కొత్తగా చెప్పడం, ఇట్లా ఒక రస ప్రవాహం, రస గంగ సేంది. మీరు ఆవకాయ గురించి మాట్లాడమంటే ఆఫ్రికాలో ఆవకాయ పెట్టే విధానం ఎలాగానే మాట్లాడగల సమర్థం ఆయన. అలా మైక్రోయాంజిలో సెల్ ఫోన్ యొక్క గొప్పతనం ఏంటంటే 5 వారాలు చెప్తాడు. సో నిజంగా భూమి సార్ దండం పెట్టబుద్ధి వస్తుంది సాహిత్య పరిజ్ఞానానికి. నిజంగా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎంత అందంగా ఇంట్రడ్యూస్ చేసే చూడండి నన్ను అంచేత. అలాగా ఇలాంటి సాహితీ ప్రియుల సావాసం చాలా ఇంపార్టెంట్. నేను పుస్తకాలు చదవాలి. ఎవడన్నా సార్ నేను 4 పుస్తకాలు నాకు ఒక డైరెక్టర్ వచ్చాడు మా ఇంటికి, యంగ్ ఫెలో, పెద్ద పుస్తకాలు ఉన్నాయి కదా సార్, సినిమా రాయడానికి ఇవన్నీ నాకు అవసరం సార్ మనకే అన్నాడు. అంటే మాకు అవసరం అయ్యేవయ్యా, మీకు అక్కర్లేదు, ఎందుకంటే మీకు సినిమా ఆల్రెడీ వస్తుంది కాబట్టి దాన్ని ఇట్లా వేసి అట్టు తిరిగేసినట్టు మళ్ళీ తెలుగులో రాసుకోవచ్చు నువ్వు, అట్లా నువ్వు అన్నా. సో పుస్తకం చదవడం అనేది పెద్ద అవసరమా అంటే అసలు పుట్టడం అవసరమా అని క్వశ్చన్ వేసుకోవాలి నేను. పుస్తకం లేక అసలు పుస్తకం లేదు, నేను శ్మశానం అన్నాడు ఎవడో మహానుభావుడు, చూసారా? అందుకే ఇది శిశిర కాలం అంటే. సో అలాగా ఈ సభ నేను అన్యంగా భావించకనేనా. నేను పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోయి చేసి సడన్ గా నాకు పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళ మోడీ గారు కలిసి. అదొక అదృష్టం వాళ్ళు నాకు భావిస్తూ వెళ్ళా. నేనేం చెప్పాను, నేను చేపట్టుకోగానే సార్ నేను లేఖక్ హూ, యాక్టర్ హూ और డైరెక్టర్ హూ అంటే క్రియేటివిటీ బహుత్ చాయి, అదే మాట ఇదే చెప్పాను నేను నటుణ్ణి దర్శకుని నేను చెప్పనుగా తనికెళ్ళ భరణి కవి అన్న పదం ఇంటి ముందు రాసుకుంటే చాలా నాకు జన్మ ధన్యం అనుకుంటా. సో అలాగే ఇవాళ మా రవన్న కవన్న ఒకటే, రవికాంతనితో కవికాంతనియే కదా అన్నారు. అలాగా రవిలోని కవి దినదినాభివృద్ధి చెంది పరిపూర్ణంగా ఆవిష్కరించాలని, అతని వల్ల 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ నమస్కారం. మా అన్నపూర్ణ గారు, ఆవిడ మహానటి, ఏంటి రంగస్థలంలో మాతో యాక్ట్ చేసి వాళ్ళ మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ కూడా అదరగొడతాను, చూస్తున్నారు కదా సినిమా. అలాంటి ఉమా అంటే అర్థమైందండి. ఉమా అంటే ఏమీ తినకూడదు నేను, ఉమా అంటే ఇండుటాకు ఆకులు కూడా తిననిది, కానీ ఆకులు కూడా తిననిది అన్నపూర్ణ అయింది. అది విచిత్రం, సాహితీ వైచిత్రేది. అలాగా వేదిక మీద ఉన్న వాళ్ళకి మరొకసారి నమస్కారం చేస్తూ, ఇందాక నేను చెప్తూ అల్లమయ్య గారు వీళ్ళు మన పుస్తకాలు అన్వీక్షకి వాళ్ళు ఈ కాలంలో ఉండవలసిన వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ ఇంకొక కంపెనీ ఉంటుంది కదా విఆర్స్ కంపెనీ, వావిళ్ళ వారు ఎలా అయితే వావిళ్ళ రామశాల శాస్త్రులు వాళ్ళు ఎలా అయితే పబ్లిషింగ్ చేసి కేవలం దానికోసమే వాళ్ళు పుట్టారో, అలాగే అన్వీక్షక వాళ్ళు కూడా దానికోసమే పుట్టారు. కాకపోతే వాళ్ళని అభివృద్ధి కావాలని మనం పూర్తిగా కోరుకున్నా. వాళ్ళ పుస్తకాలు ఊరికే ఎప్పుడు కొను, పుస్తకం ఎప్పుడు ఊరికే తీసుకోను, కొట్టేయను, కొంట. అలా దయచేసి అన్వీక్షకు వాళ్ళ పుస్తకాలు వేస్తారు, వాళ్ళు కొనండి దయచేసి. అలాగే రచన పుస్తకం కూడా అవకాశం ఉంటే కొనండి. శుభం భూయాత్, శివోహం. ఈ సాహిత్య ప్రపంచం ఎన్ని పుస్తకాలు రాస్తున్నావు, ఇంకా నేనైతే జరిగే ఆపేది లేదు, నేను రాత్రే ఉంటా. మీరు అన్నట్టు అమ్మ గురించి రాస్తున్నా, నాన్న గురించి రాస్తున్నా, ఇది కాదు. నేను ప్రతి గుండెను తడిసేదాకా రాస్తా, ప్రతి గుండెను తాకేదాకా రాస్తా. నేను అసలు పుస్తకం రాయడానికి కారణం మీ అందరికి తెలుసా? నేను మామూలు ఇంటికి పోయి బాధతో చెప్పిన, ఒక అవకాశం చేసినాక నిరూపించుకున్నోనికి ఆస్తులు ఇచ్చిన ఇండస్ట్రీలో 158 సినిమా చరిత్రలో స్టాండప్ కామెడీ చేసిన, కమెడియన్ గా చేసిన, స్కిట్లు చేసిన, 4 నేషనల్ అవార్డ్ సినిమాలు చేసిన మా అమ్మమ్మ నేర్పింది. బతికేటోనికి దారులు చాలా గొప్పవి,
బతుకలోనికి ఉండగానే చచ్చిపోతాడు. బతకాలంటే ఏ దారైనా పట్టు. బతికేలోనికి 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అల్లకెళ్ళి నేను నేర్చుకున్నది అప్డేట్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్. నేను అలా ముందు పోతూ పోతూ ఒక రాత్రి బాధపడుతున్నప్పుడే నేను ఇంకో పుస్తకం అనుకున్నా. నా ఇంట్లో కథ రాసుకున్నా, నేను ఇంట్లో తయారవడానికి రీజన్ ఎవరో రాసుకుంటా అని చెప్పి కలం పట్టుకొని, నా కన్నీళ్లను సిరగా పట్టుకొని, నా కథలో, నా గాథలో, నా చరిత్రలో ఉన్నటువంటి అమ్మను ఇచ్చిన అమ్మమ్మ గురించి రాసిన ఇది చాలా చక్కటిది. మీ అందరికీ చెప్తున్నా ఒకటే ఒక విషయం, ఈ పుస్తకాన్ని రచనవి రాసిందని చూడకండి. అసలు ఎందుకు రాసిండో ఒక్కసారి పుస్తకాన్ని తడిమి చూడండి, చదివి చూడండి. ఏ బిడ్డ చదువుతుందో, ఏ తల్లితో మాట్లాడుతుందో, తండ్రి చదివితే బిడ్డతోటి, బిడ్డ చదివితే తల్లితోటి, కుటుంబం మొత్తం సినిమా చూస్తే అటు చూస్తూ ఉంటారు, క్రికెట్ చూస్తే ఒకడే చూస్తాడు. నన్ను నమ్మండి, అన్ని మంచి మనకి ఎంజాయ్మెంట్ లో, కానీ మన మనసులకు చాలా దూరం పోతున్నాం. ఒక్కసారి ఆ మనసులు ఎక్కడ కలుస్తాయో, ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడికి రండి. ఈ పుస్తకాన్ని ఒక్కసారి మీరు చదివి నచ్చితే నలుగురికి చెప్పండి చాలు, అంతే. ఎందుకంటే ఇది నా అమ్మమ్మ కథ కాదు, ఇది నా తల్లి కథ కాదు, ప్రతి తల్లి కథ, ప్రతి తల్లిని కన్న తల్లి కథ, ప్రతి బిడ్డ, ప్రతి మనవరాలు తెలుసుకోవాల్సిన కథ. అందుకోసం మాత్రమే నా మనసులోకి వెళ్ళి రాశాను. నేను ఇంకా రాస్తాను. పాత్రలు వస్తే చేస్తా, మంచి పాత్రలు వస్తే అద్భుతంగా చేస్తా, చిన్న పాత్రలు వస్తే చేసి వస్తా. మొత్తానికి గ్యాప్లో పుస్తకాన్ని రాస్తా, ఖచ్చితంగా రాస్తా. నేను రాస్తూనే ఉంటా. ఎందుకంటే దాంట్లో మజా రాసేటప్పుడు తెలిసింది. ఏమనుకోవద్దన్నా టకా పేర్లు పిలుస్తా, వాళ్ళందరూ స్టేజ్ మీద కట్టే వాళ్ళు ఎవరో చూపిస్తా. సంగీర్ భాయ్, హుమాయూన్ సంగీర్ భాయ్, పూర్తి పేరు నాకు అనరాదు. హుమాయూన్ సంగీర్ భాయ్ స్టేజ్ మీదకి రానా. మన బొమ్మలు ముఖ చిత్రం వేసి టిఎస్ఎస్ కుమార్ అన్న కళ్యాణ్ సార్ దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. దాని తర్వాత ఆద్యం పోసి నాకు అంత మంచి ఫుటేజ్, అంత మంచి చరిత్రను, అంత మంచి స్ట్రక్చర్ ఇచ్చింది వివేక్ గుడారు. ఇంటి పేరుతో చెప్పబోతేనే అర్థం ఆయన. ఈయన రచయితగా ఉండడం వల్ల తప్పులు నాకు తొందరగా, అంటే సమీక్షకు ఎక్కువ టైం పట్టలేదన్న, టకటగా జరిగిపోయింది. నేను పెట్టుకునేటప్పుడు మౌనశ్రీ ఆయనకి చేసిన సంగీత్ సూపర్ అన్నాడు. ఆయన ఎప్పుడు అడిగిన సూపర్, ఆయన ఉత్త వదిలించుకున్నాడని అంటాడు, ప్రేమతో అంటాడు, సెట్ చేసుకోవడానికి నాకు చాలా ఏంటో పట్టింది. నేను రాసింది తక్కువ టైంలో రాసిన. ఈ మౌనశ్రీ ఆయన ఎప్పుడు చేసిన ధైర్యాన్ని కంటాను, ఆయన ఎల్లగొట్టడానికి కంటానో నాకు అంటాలి. హైదరాబాద్ అడ్రస్ అడిగితే చెప్తాడు, ఆయన అమీర్పేట కింద శ్రీరాజావ్ అంటాడు, మైదీపట్నం శ్రీరాజావ్ అంటాడు, కుక్కడపల్లి శ్రీరాజావ్ అంటాడు, ఏంద్రాబాయ్ శ్రీరాజావ్ అక్కడి వెనకెళ్ళ పోతే నాకు మరి అట్లా అంటా ఇట్లా అంటాడా. కానీ అన్న మనస్ఫూర్తిగా నేను కలిసిన ప్రతిసారి గైడెన్స్, సభ ఎలా జరగాలి, యాంకర్ కోసం నేను ఎవరు యాంకర్ కాదు, నేను ఎందుకు ఈ యాంకర్ కోసం ఎట్లా ఎవరు పెట్టుకోవాలి, మా భుజవ నువ్వు కూడా రావాలి. ఎందుకంటే మీకు సుజాత, మీకు V6 ఇంకో నాకు భుజవ, ఎందుకంటే మా పరిచయం అది. నేను ఆమెను ఎందుకంటే ప్రతి గడప, ప్రతి కడప, ప్రతి మట్టిలో నడిచింది ఆమె. కాబట్టి నాకు భుజవ తప్ప వేరే ఈవెంట్ ఉంటా కూడా నేను బదలాడుకొని భుజవ నువ్వు రా, ఎందుకంటే అమ్మను కన్నా అమ్మ స్టోరీ అని చెప్పిన నేను ఫస్ట్, నువ్వు రా, చరిత్రలో మనం గుర్తుండిపోతాం, మంచి స్టోరీ రాసినాం రా అన్న. థ్యాంక్ యూ. ఇంకొక ఇద్దరు ఇక్కడే ఉండండి. ఒక సూరజ్ గారు రండి, సంతోష్ గారు టకాటక్, సాగర్, అరే వాడు ఒకడు ఉంటాడు హరి, మన హరి ఓకే. వీళ్ళన్నా వాళ్ళిద్దరి దగ్గర ఆలోచన పుట్టిందన్న, యాప చెట్టు కింద ఒక అడ్రస్, రోడ్ నెంబర్ 27. మనం పుస్తకం స్టార్ట్ చేసేది 9వ తారీఖు. మనం ఆన్లైన్ లో ఒక అప్లై పెడితే 9వ తారీఖు లెక్క అయిపోతే నిన్న పెట్టించేసిన. అలా 9 ఆయన డేట్లు పెడతాడన్న. ఈయన ఏం చేస్తాడంటే ఆ థాట్ బాగుంది రాసి అన్నాడు, ఓ డేట్లు పెడతాడు, ఈ టైం వరకు రిలీజ్ కావాలి, ఈ టైం వరకు పోస్టర్ అయిపోయి, ఈ టైం వరకు అది కావాలని చేసేసిన. ఆయనకు పుస్తకం రాసిన సంతోష్ గారు రాసిండు. వీళ్ళందరూ ఆలోచన, ఒక ఐటీ, ఒక సినిమా ఫీల్డ్, ఒక స్ట్రక్చర్ అయిన దారిలో కలిసి ముమ్మలేస్తాన్ని పరిచయం అయ్యి, ఇలా సాగర్ బలగం సినిమాలో పరిచయమైన సాగర్, ఇట్లా భుజవ, ఈ టీం అంతా పుస్తకం వెనకాల ఉన్నారు. అంతర్గత
వ్యక్తిగతంగా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి నేను చెబుతా. ఎందుకంటే వీళ్ళైతే ప్రత్యక్ష సాక్షులు. ఎంత ఈవెంట్కి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలుసు. బుజ్జవా, థ్యాంక్ యూ బుజ్జవా. నేను మర్చిపోను, నా ఫస్ట్ రచనే కాదు, ఎప్పుడు రచించినా నువ్వే రావాలి. అదే నేను ఖచ్చితంగా రాస్తా. సాగర్, థ్యాంక్ యూ, నీ సపోర్ట్ మర్చిపోలేదు. సంగీర్ భాయ్ గురించి చెప్పాలంటే ఆయన రైటర్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నీకు చెప్పి పుస్తకం రాస్తాను అని చెప్పినప్పుడు అన్నాడు. అర్థమై అంటాడా, అర్థం కాలేదా, వీడెందుకు రాస్తాను అనుకుంటాడా, నాకు అర్థం కాలేదు. కానీ అన్నాడు 2 రోజుల తర్వాత అన్నాడు, అరే నీకు నాకు ఏదైనా తెలియాలి కదా, ఎక్స్ప్రెషన్ తెలియాలి కదా. 3వ రోజు నేను చెప్పినాక ఆ కథలోకి పోయేటప్పుడు అప్పుడు మారిందన్నా. అన్ని టింగులు ఉంటాయి కదా, టింగులు వచ్చినప్పుడు అలా భాషలో నవ్వుతా అంటాడు. అన్న రవి మస్తున్నది, సూపర్, ఇది మంచి క్లిక్ అవుతుంది అని నవ్వుతూ 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 డే అండ్ నైట్లు 3 రోజులు అన్నం పెట్టలే. రాత్రి 3 దాకా పెట్టినా కానీ నాకు అన్నం మీద ఆలోచన ఉండదు. ఆ ఆలోచనలు లేకపోయినా మా భార్య, అరే నువ్వు తినవు రాక్షసుడు లెక్క పండవు నువ్వు, ఆయనకన్నా పెట్టాలి కదా అన్నది. అప్పుడు ఆలోచన వచ్చింది, ఈయన తిండి పెట్టాలి అని. రచయితకి మర్యాద చేయాలి, పక్క పడి సపోర్ట్ తీసుకుంటూ టైప్ చేసేటప్పుడు ఏమైనా ఉండాలి అని. అప్పుడు కన్నా ఎంత బాధ పెట్టినా నువ్వు తమ్ముడు అని మంచి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ వచ్చినావు. థ్యాంక్ యూ సంతోష్ భాయ్, థ్యాంక్ యూ వివేక్ భాయ్, సూరజ్ భాయ్, మన హరి, థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ. అన్న మీ అందరు ఇక్కడే ఉంటారా? 2 సెకండ్లు ఆడ కూర్చోండి, దగ్గరనే ఉంటుంది. ఒక్కొక్క శాల్వా మీ చేతులు ఎవరో ఒకరు మర్చిపోకరు కప్పితే సరిపోతుంది. నా ప్రేమ అది, నా ప్రేమ అనురాగం. 2వదన్న, మా మేనమామకు ఒక దండెత్తాను. అమ్మను కాపాడుకోవాలంటే మా మేనమామని, అమ్మను కాపాడుకోవాలనుకున్న మా మేనమామను నేను పిలుస్తా. మామ 1 సెకండు. అంత అమ్మను కాపాడుకోవాలని పిచ్చితనమును నా మేనమామలో పుట్టుక కాచలు చూసిన ఆ తర్వాత చూసిందే మా చెల్లె ప్రియాంక. నా చెల్లె ఒకసారి రావాలి, చెల్లె ఒక్కసారి రావాలి. తల్లిని కాపాడుకోలేదు, వాళ్ళ తల్లి పరిచయం అయ్యి మా ఇద్దరిని కలిపి తాను లాక్డౌన్ లో చనిపోయినప్పుడు ఎందుకు కలిపిందో అర్థం కాదు. మా మేనమామ ఎంత పిచ్చోడు అమ్మ విషయంలో. నేనంతా మదర్ ఊళ్ళో మళ్ళీ అంత పిచ్చి చూసింది నా చెల్లె ప్రియాంకను. నేను ఎప్పుడు మాట్లాడినా గంటలు మాట్లాడినాం. ఎప్పుడు మాట్లాడినా మంచి కోరింది, నువ్వు మంచిగుండన్నా అని. ఖచ్చితంగా ఒక తల్లి విషయంలో అందుకోసమే చెల్లెని కంపల్సరీ రా అన్నది. యువరే నీలాంటి బిడ్డుంటే ఏ తల్లి రావదు, ఆ బతికే ఉంటుంది. మా మేనమామ లాంటి ఉంటే తల్లికి అసలు సాగులేదు. మా మేనమామ చాలా బాగా స్ట్రగుల్ అయిండు. పిచ్చి అటు డ్యూటీ చేయలేక, పని చేయలేక, అమ్మను కాపాడుకోవాలని చాలా ఉంటుంది. ఆ పుస్తకంలో మీరు చదివితే అర్థమవుతుంది. ఒక్కసారి మా మేనమామ ఒక చిన్న దండేద్దాం. అలాగే ఇంకొకటి, తమ్ముడు ఆ పెద్ద దండలు ప్రేమపూర్వకంగా నేను తెచ్చుకున్నా. ఒక దండ తెచ్చి అందరికి వేయలేదన్నా. మౌనశ్రీ మల్లి అన్నకు ఒక గజమాల, పసునూరు అన్నకు ఒక గజమాల, మామిడి అన్నకు ఒక గజమాల, అశోక్ అన్నకు గజమాల, తనికేర్ల పన్నకు ఒక గజమాల లిస్టు రాసి తెచ్చుకున్నానా. అవి నేను పట్టుకోలేను. ప్రేమపూర్వకంగా మీకు వెయ్యాలి, అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. ఒక్కసారి టకటక ఇస్తే నేను టకటక వేస్తా. తర్వాత నాకు టీంకు ఒక్కొక్క శాలువ మీరు మీ చేతుల మీద ఒక్కొక్కరు నేర్కొని ఒక్కొక్కరు సన్మానం చేస్తే తగ్గిపోతుందన్న. ఇక నేను ఫస్ట్ మా మేనమామ కన్నా ఒక్కసారి రా. తల్లిని కాపాడుకోవడం, ఒక్కసారి తల్లి కోసం ఆరడబడ్డ కొడుకు కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లు. చాలా మీ పుస్తకం చదువుతూ చెప్తుంది మా మేనమామ ఎంత కష్టపడ్డాడు. అంత లైట్ గా రాసిన కానీ కూర్చో